సో మేము కస్తూరి గారిని ఫస్ట్ చూసింది భారతీయుడు సినిమాలో, భారతీయుడు 1. ఇప్పుడు మళ్ళీ భారతీయుడు 2 రిలీజ్ అవుతోంది కదా, రిలీజ్ కూడా ఉంది June 15th భారతీయుడు 1 అనేది. ఆ టైంలో ఎవరికైనా యూజువల్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఒక మూవీ చేశారు తమిళ్లో, ఆ తర్వాత ఒక బిగ్గెస్ట్ మూవీ అనేది వచ్చింది, శంకర్ గారి దర్శకత్వం, పక్కన కమల్ హాసన్ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పుడు ఇచ్చింది చెల్లి క్యారెక్టర్. ఏమైనా అనిపించింది ఆ టైంలో? లేదు, యాక్చువల్లీ ఫస్ట్ నన్ను ఊర్మిళ క్యారెక్టర్కి ఆడిషన్ చేశారు. అప్పుడు రంగీలా ట్రైలర్ కరెక్ట్గా ఆ టైంలోనే వచ్చింది. ఆ ట్రైలర్ చూసి ఇమ్మీడియట్లీ ఆ రోల్ ఊర్మిళకి చేశారు. తర్వాత ఈ రోల్ చెప్తే ఐ హర్డ్ ద స్టోరీ, నాకు తెలుసు ఇదే కీ క్యారెక్టర్ అనేది తెలుసు. అదర్స్ ఆర్ మోర్ హీరోయిన్స్, దాంట్లో కొంచెం ప్రాప్ లాగా ఉంటారు. స్టోరీ అయితే ఈ చెల్లి క్యారెక్టర్ మీదే వస్తుంది అనేది తెలుసు. అండ్ ఇంకో మాట, అలాంటి అదృష్టం ఎప్పుడు దొరుకుతుందని, సీ ద కాంబినేషన్, కమల్ హాసన్ గారు, శంకర్ గారు, ప్రొడ్యూసర్ అయితే సూపర్ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు, కెమెరా ఇస్ జీవా. అగైన్ సో మెనీ మూవీస్ ఇక్కడ కూడా చేశారు, సో మెనీ. హీఈస్ నాట్ దేర్ నౌ, బట్ హీ వాస్ అ సూపర్ స్టార్ కెమెరామెన్. ఏఆర్ రెహమాన్ పీక్ టైం భారతీయుడు సాంగ్స్ అంటే మరీ ఎవర్ గ్రీన్ కదా. అందరూ ఎడిటింగ్ కానీ ఆర్ట్ కానీ ఆల్ ఆర్ జయంట్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎవరెవరెవరు వాళ్ళు ఫీల్డ్లో జయంట్స్, వాళ్ళందరినీ ఒక్కటి చేసి అక్కడ కల్పించి ఒక మూవీ చేశారంటే అది భారతీయుడు. అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్, ఫెంటాస్టిక్ ఎక్స్ప్రెస్, దానివల్లనే కదా నాకు తెలుగు ఫీల్డే ఓపెన్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అనేది అవుతోంది, ఎలా ఉంది ఆ క్యూరియాసిటీ అనేది మీలో? చూస్తారా ఆ రోజు మళ్ళీ? 100%. ఎందుకంటే ఇప్పుడు అది మళ్ళీ సౌండ్ అంతా రీమాస్టర్ చేసి ఉంటారు. అప్పుడు ఆ పూటల్లోనే వినటానికి అంత బాగా ఉండే ఒక మూవీ. సాంగ్స్ అయినా సరే, డైలాగ్స్ అయినా సరే, చాలా ఆ కమల్ వాయిస్ వినటానికే అంత బాగుంటుంది. 100% ఐ వాంట్ టు సీ ఇట్ ఇన్ థియేటర్ ఇన్ హైదరాబాద్. అప్పుడు రిలీజ్ అయ్యే సమయంలో నేను హిందుస్థానీ హిందీలో చూశాను, ఇండియన్ తమిళ్లో చూసినాను. భారతీయుడు ఇంకా చూడలే, తెలుగులో చూడలేదు, ఇప్పుడే చూడబోతున్నా. అండ్ టు టాక్ ఆఫ్ దట్ సాంగ్, ఆ సాంగ్ ఎలా ఉంది అని నాకే క్యూరియస్ గా ఉంది. ఆ పచ్చని చిలుకలు, ఆ సాంగ్ అయితే చూడ్డానికి ఎంత సరదాగా ఉంటుంది, ఎంత లవ్లీగా ఉంటుంది కదా. బట్ తీయడానికి ఇట్ వాస్ అ తపస్య లాగా. కమల్ గారు వస్తారండి, 3 o'clock వస్తారండి. 3 నుంచి 3 hours 4 hours ఆ మేకప్కి. సుకన్యకి కూడా సేమ్ ఆ మేకపే. ఇద్దరికి మేకప్ చేసి సెట్కి రావడానికే అయిపోతుంది 8:30 9. ఇట్ విల్ బీ దేర్ ఓన్లీ ఫర్ 2 hours. ఆ మేకప్, రబ్బర్ మేకప్, అది కరిగిపోతుంది. సో ఆ 2 hours లో అన్నీ చేసేయాలి, వాళ్ళిద్దరికి అన్నీ చేసేయాలి, మిగతా అంతా తర్వాత చేసుకుంటాం. చాలా కష్టం అండి ఎవ్రీడే. ఏ డెడికేషన్ అంటే కమల్ గారు, అప్పుడు కమల్ గారికి ఏముంది, ఇంత కష్టపడ్డాలని ఏముంది, ఆయన ఏమో ఉలగ నాయకన్, ఓకే, పద్మశ్రీ. అప్పుడే ఆయన చేయాల్సిన చెయ్యలేని విషయాలే ఏమీ లేవు అన్నమాట. ఇండియన్ టైంలో 20 years ముందు, 1996 కదా, అప్పుడు 30 years, ఇప్పుడు 28 కదా. ఏముంది, హీ డజంట్ హ్యావ్ టు go to such extent. He's torturing himself and acting. అది చూసి నాకు బిగినింగ్ టైం, అప్కమింగ్, అది చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే డెడికేషన్, హార్డ్ వర్క్. సినిమాలో ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, ఎంత డిసిప్లిన్గా ఉంటారో, అంత సినిమా మీకు రివార్డ్ ఇస్తుంది. అందరూ అనుకుంటారు సినిమా అంటే హ్యాపీగా రేవ్ పార్టీస్ వెళ్ళి హ్యాపీగా ఏం జాలీగా ఉండి గాసిప్లో వచ్చినట్టు ఏదో అంత కాంప్రమైజెస్ చేసుకొని కాదండి. కాదు, యూ హ్యావ్ టు బీ వెరీ డిసిప్లిన్, అదర్వైజ్ యూ కెనాట్ మేక్ అ మూవీ. ఎంత అండి, ఒక వివాహం చేసినట్టు
అంతా మందిని కలపడం, వాళ్ళతో ఫస్ట్ పని చేయించుకోవడం, ఇదంతా అది ఈజీ కాదు అది. సో ఇఫ్ యూఆర్ హ్యాపీలీ డ్రింకింగ్ పార్టీయింగ్ అవ్వదు. అందరూ అనుకుంటారు ఇక్కడ ఇప్పుడు అదే కదా ఫ్యాషను. సినిమా వాళ్ళంటే ఎవ్రీబడి ఈజ్ పార్టీయింగ్ అని చెప్తున్నారు కదా. ఇఫ్ పీపుల్ ఆర్ పార్టీ 6 o'clock షూటింగ్ తర్వాత నేను వెళ్ళి పార్టీ చేసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే షూటింగ్ అవుతుందా? అవుతుందా? డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇఫ్ ఈస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఏమవుతుంది ప్రాజెక్టు? డైరెక్టరు నెక్స్ట్ డేకి ఇప్పుడే ప్రిపేర్ అవ్వకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ డే షూటింగ్ లొకేషన్లో వచ్చి ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటే ఏమవుతుంది? ఆర్టిస్టులకి హ్యాంగ్ ఓవర్, ఆర్టిస్టులు ఇలా సెట్కి వస్తే ఏమవుతుంది? ఆర్టిస్టులకే ఇంకా కష్టం. అట్లీస్ట్ వాళ్ళైనా ఏదో తలక పట్టుకొని చెయ్యొచ్చో ఏమో కానీ ఆర్టిస్ట్ ఫేస్లో తెలిసిపోతుంది, దొరికిపోతారు. సో ఇట్స్ నాట్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ. భారతీయుడు 2 రాబోతోంది. ఎలా ఉంది? ఆ ఈగర్నెస్ అనేది కనిపిస్తోందా? లేకుంటే ఇందులో మీరున్నారా? లేరు కదా. నేను ఫస్ట్ పార్ట్లోనే చంపేశారు. లేదా అండి, నిజం చెప్పనా, కొంచెం పొలిటికలీ ఇన్కరెక్ట్ అయినా పర్లేదు. భారతీయుడు 2 ఎప్పుడు రాపోతుంది అని ఎదురు చూస్తున్న ఆ టైం పోయింది. 2018లో నేను బిగ్ బాస్కి ఒక 2 weeks వెళ్ళాను తమిళ్లో. అప్పుడు వస్తుంది అన్నారు, ఇంకా రాలా. ఇప్పుడు వస్తుంది పక్కా అంటున్నారు. వీఆర్ ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ 7 years. ఇప్పుడు వస్తే చాలానే అయిపోయింది. ఎంత డేటెడ్గా ఉంటుందా అని చాలా భయం వేస్తుంది. సాంగ్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు. అంత 7 years ఎక్స్పెక్టేషన్ ఉంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ మాకు ఆ జోష్ రాలేదా కదా? కంపారిజన్ అలా అనిపించింది నాకు. సో ఐఎమ్ లైక్, నాకైతే నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వెయిట్ చేస్తున్నాను, కానీ ఒక కార్నర్లో అయితే అబ్బా ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంచుకోకూడదో ఏమో అని కూడా భయం ఉంది. మధ్యలో కరోనా ఎఫెక్ట్ కూడా దాని మీద పడింది. అవును, 2 years దానివల్ల దాగిపోయింది. సెట్లో యాక్సిడెంట్ అయ్యి, అవును కదా, క్రేన్ కూలి పడిపోయింది, ప్రాణలోటు అయిపోయింది. అలాంటి విషయాలు పాపం దే వెంట్ త్రూ లాట్. బట్ దట్స్ నాట్ ద వే అండి. అబ్బా 7 years ఒక పిక్చర్ తీస్తే మరి సి ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ గారు, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శంకర్ గారు. వాళ్ళు మళ్ళీ ఫిల్మ్స్ ఇస్తూ ఉండాలని కోరుకుంటాం, కాంబినేషన్ రిపీట్ అవ్వాలి అని. అది ఒక్క పిక్చర్కే 7 years అంటే ఎట్లా? ఎగ్జాక్ట్లీ.